హాయ్ ఫ్రెండ్స్, కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ హీరో హీరోయిన్గా నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రివ్యూ ఇప్పుడే చూశాను. ప్రసాద్ మల్టీప్లెక్స్లో 3:3లో 7:15కి షో వేశారు. హౌస్ఫుల్ అయిపోయింది. రెడ్ కార్పెట్ పరిచి మరీ సినిమాకి ఆహ్వానించారు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు ఒక కొత్త లవ్ స్టోరీని చెన్నై బ్యాక్డ్రాప్లో చూడబోతున్నామని ఫీల్ అయ్యారు. సినిమా స్టార్ట్ అయింది. సినిమా ఎలా ఉందో సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను వినండి. చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టిన వెంటనే ప్రేక్షకుడు ఈజీగా క్యాచ్ చేయాలి. చెన్నైలో లవ్ స్టోరీ కాదు ఇది. చెన్నై వాళ్ళు రాసిన లవ్ స్టోరీని అటు ఇటు మార్చి తీసిన లవ్ స్టోరీ. మీరు 7 బృందావన కాలనీ సినిమా చూసుంటారు. ఆ సినిమాలో క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్నే అటు ఇటు మార్చి పైకి కిందకి అటు ఇటు వెనక్కి ముందుకి మార్చి తీసిన సినిమా ఇది. కథ ఏంటి అంటే, నెల్లూరులో అనాథాశ్రమంలో పెరిగిన దేవుడు అనే కుర్రాడు స్టీవెన్ శంకర్ అని పేరు మార్చుకొని సినిమాలు తీయడానికి హైదరాబాద్లో ఎవడో ఛాన్స్లు ఇవ్వట్లేదని చెన్నై వచ్చి పి వాసు దగ్గర కథ చెప్తాడు. అయితే అతను అలా కథ చెప్పడానికి కారణం అతనితో పాటు ఉన్న రూమ్మేట్ నివి. ఈ నివి ఆల్రెడీ మ్యారేజ్ ఫెయిల్ అయి మందుకు అలవాటు పడి లేడీ అర్జున్ రెడ్డిలా తిరుగుతూ ఉంటుంది. పోన్లే కుర్రాడు ఏదో కథలు రాసుకుంటున్నాడని పి వాసుకి అతనిలో ఏ టాలెంటు లేకపోయినా చెత్త కథలు, వామిటింగ్ వచ్చే కథలు రాస్తున్నాడని తెలిసినా సరే రికమెండ్ చేసేస్తుంది ఒక గొప్ప వ్యక్తిగా. అయితే వీళ్ళిద్దరి మధ్య సెకండ్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత అనుకోని ఒక ప్రమాదం జరిగి వీళ్ళిద్దరి జీవితాలు ఎలా తల్లకిందులయ్యాయి, తిరిగి వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు, కలిసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండలేని పరిస్థితి ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఆత్మబంధం అని ఒక సినిమా ఉంటుంది. సుమన్ హీరో అందులో. ఆ సినిమాలో కథ కూడా ఈ సినిమాలో కథలాగే ఉంటుంది. అలాగే రాజమౌళి తీసిన ఏగ సినిమా కూడా ఇంచుమించు ఈ టైపు ఈ కథకి దగ్గరగానే ఉంటుంది. ఆ పోలికలు ఏంటి అన్నవి మీరు ఆ 2 సినిమాలు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు ఒక మంచి ఫీల్ ఉన్న సీన్ వస్తుందేమో అనుకుంటూ చూస్తూ ఉంటాం. అర్రే వచ్చిందా అనుకునే లోపు అదేం మంచి ఫీల్ ఉన్న సీన్లా అనిపించదు. అలాగే సీన్లు అన్నీ అయిపోయి ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కడు షాక్కి గురవ్వడం ఖాయం. అర్రే ఇంకా సినిమా ఏముందా అనుకునే టైంలో అప్పుడు ఈగ, ఆత్మబంధం ఇలాంటి సినిమాల్లో కాన్సెప్ట్ వస్తుంది. ఆ వచ్చిన దగ్గర నుంచి ఇది ఒక వైలెంట్ స్టోరీగా మారిపోద్ది. అంటే సెకండ్ హాఫ్ అంతా వైలెంట్గా ఉంటుంది. వైలెంట్ అంటే మీరు తలలు నరికేయడం, పేగులు చీల్చేయడం, గొంతు కొరికేసి అని ఆకాశంలో చూసి అరవడం ఇలాంటివన్నీ ఉంటాయి అనుకోండి. అవి ఏమీ ఉండవు. అక్కడ సీన్లు ఉంటాయి. ఒక మంచి కథ కానీ, మంచి ఎమోషన్ కానీ, మంచి డైలాగ్స్ కానీ ఉండవు. మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి ఇవన్నీ లేకపోతే ఎలా పర్ఫామ్ చేస్తారు? అది కూడా ఉండదు. సినిమా చూస్తున్నంతసేపు మనం ఊహించిందే జరుగుతూ ఉంటుంది. ఇంకా వైలెన్స్ అంటే ప్రేక్షకుడికి పిచ్చెక్కుతుందన్నమాట. ఎందుకు వచ్చామా ఈ సినిమాకి, ఏంటా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఈ సినిమా స్టార్టింగ్ నేను లోపలికి వెళ్ళే ముందు కెమెరాలు అన్నీ సెట్ చేసి బయటకు వచ్చినప్పుడు అందరినీ అడుగుదామని ఏదో ప్లాన్ చేశారు. సాయి రాజేష్, రాజా వన్యంరెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చారు ప్రివ్యూ చూడడానికి. హీరో హీరోయిన్లు ఎక్కడ కనపడలేదు. అమ్మ సినిమా చూస్తున్నంతసేపు హీరో హీరోయిన్లు కూడా థియేటర్ మధ్యలోకి వచ్చేస్తారేమో అన్న ఫీలింగ్ కూడా కలిగింది. వాళ్ళు రాకపోవడం మంచిదైంది. ముఖ్యంగా డైరెక్టర్ రవి నంబూరి వచ్చుంటే మాత్రం అతనికి గట్టిగా పడుతును. అమ్మో సెకండ్ హాఫ్ అస్సలు తట్టుకోలేనంత టార్చర్ పెట్టాడు జనాల్ని. ఈ సినిమాకి ఏదైనా పాజిటివ్ ఉందంటే ఫస్ట్ హాఫ్, ముఖ్యంగా హీరోయిన్. అలాగే కిరణ్ అబ్బవరం కూడా బాగా చేశాడు. చూడడానికి చాలా లావ్ అయినట్టు అనిపిస్తాడు. కొంచెం తగ్గాలి, అంత ఫిజిక్ ఉండకూడదు. హీరోగా చేయాలనుకున్నప్పుడు మరీ లావుగా అనిపించాడు, అంత లావు ఉండకూడదు. ఫస్ట్ హాఫ్లో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బాగా చేశాడు కూడా. అమాయకుడిగా, అనాథగా చాలా బాగా చేశాడు. న్యాచురల్గా అతను మంచి నవ్వు, కల్మషం లేని నవ్వు ప్లస్ అయింది క్యారెక్టర్కి. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బోర్ కొట్టేస్తాడు. ఆ క్యారెక్టర్ అంతగా పండలేదు. అది ఏం చేస్తుందో, ఎందుకు వచ్చిందో అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి ఆ క్యారెక్టర్ చేసే పనులు చూసి. ఇక ఈ సినిమాకి కిరణ్ అబ్బవరం కంటే అందరికంటే హైలైట్ గౌరీ ప్రియ నటన. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఉన్నంతలో మన తెలుగు అమ్మాయి అవ్వడం, తెలుగు స్పష్టంగా పలికిన హీరోయిన్గా చాలా చక్కగా మంచి ఎమోషన్స్ పండించింది. ముఖ్యంగా శ్మశానంలో మందు కొట్టి బైక్ వేసుకొచ్చి గుద్దేసుకొని పడిపోయి ఆమె పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సింగిల్గా సోలో పెర్ఫార్మెన్స్. ఆ 5 నిమిషాల సీన్ సూపర్గా చేసిందని చెప్పొచ్చు. ఎంత న్యాచురల్గా పండించిందంటే ఎక్స్ప్రెషన్స్ అంత బాగా చేసింది. సూపర్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇక ఆ అమ్మాయి తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్, అద్భుతమైన కాస్ట్యూమ్ డిజైనింగ్. గౌరీ ప్రియకి కానీ కిరణ్ అబ్బవరం కానీ మంచి డ్రెస్సింగ్ సెలెక్ట్ చేశారు. డ్రెస్సులు అన్నీ బాగుంటాయి. కెమెరా కూడా
సూపర్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథే అలా ఉంటే నేను ఎందుకు తీయడం అన్నట్టు అనుకున్నాడో ఏంటో మరి. కెమెరామెన్ కూడా ఇష్టం వచ్చిన యాంగిల్స్లో పిచ్చి పిచ్చిగా తీసేసాడు. కలర్ కరెక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇక కథ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో మొత్తం పట్టాలు తప్పి పట్టాలు లేని ఏరియాలోకి రైలు ఎలా చొచ్చుకుపోతుందో అలా పోయింది. కథ గురించి స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. నేను ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఎందుకు ఇలాంటి సినిమా అనిపించింది, కానీ జిగితారా అనే సాంగ్ చూసినప్పుడు నాకు జిగితారా అనే పదం కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఆ లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఆ పదప్రయోగాలు, ఆ పిచ్చి పిచ్చి వర్ణనాలు, పోలికలు ఆ పాటల్లో కూడా లిరిక్స్లో కూడా అంత గొప్పగా అనిపించవు. తొలి ప్రేమ ఏమంత పెద్ద తోపు కాదు, ఇలాంటివి వినడానికి కూడా చిరాగ్గా అనిపించాయి. తెలుగు సాహిత్యం రాను రాను ఇంత దిగజారిపోతుందా అన్న ఫీలింగ్ కలిగించింది నాకు. అయితే మెలోడీ బ్రహ్మ మణిశర్మ 2 పాటలు బాగా ఇచ్చారు. ఆ 2 పాటలు వినసొంపుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మిగిలిన పాటలన్నీ అంత గొప్పగా లేవు, చెప్పుకోవడానికి కూడా చిరాకు అనిపించాయి. ముఖ్యంగా నేను విడవను నిన్ను వదలను అను ఒక టార్చర్ సాంగ్ ఉంటుంది. అది కరెక్ట్గా ఎక్కడ పడకూడదు అక్కడ పడింది ఆ సాంగ్. అది చిరాకు అనిపించింది ఆ సాంగ్. అంత హై పిచ్లో పాడాల్సిన అవసరం లేదు ఆ పాటకి. అయితే ఇది చెన్నై లవ్ స్టోరీ. చెన్నై వాళ్ళు రాసిన కథలు ఇందులో మనకు కనపడ్డాయి, కానీ లవ్ స్టోరీ మాత్రం చెన్నై చుట్టూ తిరగదు. సినిమా అయిపోయిన తర్వాత ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ ఎదురుగా మైకులు పట్టుకొని కొంతమంది ఉంటే వాళ్ళ దగ్గర చెప్పడానికి కూడా భయపడి వెళ్ళట్లేదు చాలామంది. ఎందుకంటే డైరెక్టర్ ఫీల్ అవుతాడనో, నిర్మాత ఫీల్ అవుతాడనో, ఈ యూట్యూబ్ కాపీ రైట్లు పడతాయి, ఇలాంటివన్నీ ఫీలింగ్ అయిపోయి ఎవడు మైకుల దగ్గరికి కూడా వెళ్ళడం మానేశారు. కిరణ్ అబ్బవరం సూపర్ స్టార్ హీరో ఏం కాదు, ఎదుగుతున్న హీరో. కథలు సెలెక్ట్ చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇలాంటి కథలో గొప్ప ఫీల్ ఉంటే కానీ ప్రేక్షకులు కూర్చోలేరు. ఉదాహరణకి 7 బై ది బృందావన్ కాలనీ మీరు చూస్తే యాక్సిడెంట్ అవుతుంది హీరోయిన్కి. ఆ తర్వాత నుంచి దర్శకుడు ఒక్క అనవసరం సన్నివేశం లేకుండా, ప్రేక్షకుడికి హీరోకున్న జబ్బుని పరిచయం చేయకుండా 1-2 సీన్లో టక్కుమని తేల్చి పారేస్తాడు సినిమాని. ఎందుకంటే అటువంటి పెయిన్ని జీవితంలో తప్పక అనుభవించాలి, కానీ సినిమా చూసేటప్పుడు గంటలు గంటన్నర అనుభవించడం. అందుకే సెల్వరాఘవన్ దర్శకుడు చాలా తెలివిగా 2 సీన్లలో హీరోకున్న జబ్బును చూపించి సినిమాను ముగించేశాడు. అదే జబ్బుతో సెకండ్ హాఫ్ అంతా నడిపితే ప్రేక్షకుడికి మెంటలు ఎక్కిపోయి థియేటర్లోంచి పారిపోయి సినిమాని అట్రఫ్లాప్ చేస్తాడు. ఈ సినిమాలో జరిగింది అదే. ఈ చెన్నై లవ్ స్టోరీ చాలా వైలెంట్ లవ్ స్టోరీ. సెకండ్ హాఫ్ భరించడం చాలా కష్టం. అక్కడక్కడ డైలాగులు బాగున్నాయి, ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మణిశర్మ చాలా చక్కగా ఇచ్చారు. కొన్ని చోట్ల లైటింగ్ ఎఫెక్ట్స్ బాగుంటాయి అంతే. హీరోయిన్ కాళ్ళకి మొక్కుతున్నప్పుడు టక్కమని అమ్మవారి ఫోటో, అమ్మవారి లైటింగ్ జిగేలమని వెలగడం లాంటివి ఓకే బాగుంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?